ఎస్ అండి, తమ్నైల్లో మీరు చూసారు కదా, ట్రిప్ టు బెంగళూరు. సో బెంగళూరు అయితే వెళ్తున్నామండి. 23rd ఆగస్ట్ ఫ్రైడే నైట్ అయితే స్టార్ట్ అయ్యాము. ఫ్రైడే నైట్ 12:45కి మాకు అనకాపల్లి స్టేషన్లో ట్రైన్ అండి. యాక్చువల్గా గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ యాక్చువల్గా యశ్వంత్పూర్తో ఎండ్ స్టాప్. బట్ ఏంటంటే మాకు బుకింగ్ అప్పుడే యలహంక వరకు ఎండ్ స్టాప్ అని చూపించింది. బట్ అయినా కూడా మేము యలహంకకి చేసుకోవడం జరిగింది బుకింగ్ అయితే. సో 11:45కి అయితే అనకాపల్లి స్టేషన్లో మేము గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ ఎక్కాము. సో ఇంకా 11:45 అంటే తెలిసిందే కదండి, ఫుల్ స్లీపింగ్ టైం. అసలు ఎవరికైనా సరే ఫుల్ నిద్ర వచ్చేస్తుంది అప్పటికే. సో ట్రైన్ ఎక్కి ఇంకా లేట్ అయితే చేయలేదండి, ఇంకా స్లీపింగ్ టైం, గో టు బెడ్ అనమాట. ఫుల్గా అయితే నైట్ పడుకొని మార్నింగ్ లేచేసాం. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఓకే, నైట్ అయితే బాగా నిద్ర పట్టింది ఫుల్గా. మార్నింగ్ లేచేసరికి 9:30 అయింది. 9:30 to 10 మధ్యలో లేచాము. నైట్ 11:45కి కదా మేము అనకాపల్లిలో ఎక్కాము. సో బెంగళూరు రీచ్ అయ్యేసరికి మాకు 6:15 అయింది. 18 hours or 19 hours అనుకుంటా బెంగళూరు టు అనకాపల్లి జర్నీ. సో ఫ్రైడే నైట్ 11:45కి ఎక్కితే నెక్స్ట్ డే సాటర్డే ఈవినింగ్ 6 o'clockకి మేమైతే రీచ్ అయ్యాము. మళ్ళీ రిటర్న్ ఫ్లైట్ టికెట్ ట్యూస్డే మార్నింగ్ 6:30కి అయిపోయింది ఆల్రెడీ. సో వీ హ్యావ్ ఓన్లీ 2 days టు కవర్ వాట్ ఎవర్ ప్లేసెస్ వీ వాంట్ టు విజిట్ అనమాట. ఫ్రైడే నైట్ ఎక్కితే సాటర్డే ఈవినింగ్ 6 అయింది యలహంకలో దిగేసరికి. యలహంక నుంచి మళ్ళీ బెంగళూరు వెళ్ళడానికి ఆ ట్రాఫిక్ మీకు తెలిసిందే కదండి, బెంగళూరులో బీభత్సంగా ఉంటుంది ట్రాఫిక్ అయితే. మేము 6:30కి యలహంకలో దిగినా సరే యలహంక నుంచి బెంగళూరుకి క్యాబ్లో వెళ్ళడానికి మాకైతే 1.5 hour, 1.5 hour ఏంటి, ఇంకా ఆల్మోస్ట్ ట్రాఫిక్ వల్ల అయితే 2 hours అయితే పడింది. హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో మాకు కజిన్ ఉంది యాక్చువల్గా. మేము యలహంకలో దిగి యలహంక నుంచి క్యాబ్ బుక్ చేసుకొని మా కజిన్ దగ్గరికి వెళ్ళాము. హెచ్ఎస్ఆర్ లేఅవుట్కి రీచ్ అయ్యేసరికి 8:30 అయిపోయింది అప్పుడే. సో 8:30 to 9 మధ్యలో మా కజిన్ అయితే పికప్ చేసుకొని హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో ఆ 2 daysకి జూమ్ కార్ అయితే బుక్ చేసుకున్నామండి. సో ఇంకా ఇప్పుడు ఏమాత్రం అయితే లేట్ చేయకుండా జూమ్ కార్ యొక్క లొకేషన్కి వెళ్ళి కార్ని అయితే పికప్ చేసుకొని ఇంకా డిన్నర్ అది చేసేసి ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా అక్కడి నుంచి మైసూర్ అయితే స్టార్ట్ అయిపోయామండి. ఇంకా డిన్నర్ ఇదంతా కంప్లీట్ అయ్యేసరికి మాకు 10:30 బెంగళూరులోనే అయిపోయింది. ఇంకా బెంగళూరులో ఇంకా 10:30కి స్టార్ట్ అయిన వాళ్ళమే మైసూర్ వెళ్ళేసరికి మాకు 12 అయిపోయింది. అంటే 2.5 hours పట్టింది జర్నీ అంతా. వాట్ ఎవర్ 12కి అయితే మైసూర్ రీచ్ అయిపోయాము. ఇంకా ఫుల్గా స్ట్రెయిన్ అయిపోయాము. మైసూర్లో అయితే నైట్ స్టేకి ఒక రూమ్ అయితే తీసుకున్నాము. నైట్ స్టే వాళ్ళ సాటర్డే నైట్ మైసూర్లోనే స్టే చేయడం జరిగింది. సో అలా మాకు సాటర్డే అంతా జర్నీలోనే అయిపోయింది. మళ్ళీ రిటర్న్ ఫ్లైట్ ట్యూస్డే మార్నింగే కాబట్టి ట్యూస్డే ఇంకా రిటర్న్ అయిపోతాము. సాటర్డే అంతా జర్నీలో అయిపోయింది. ఇంకా మాకు మధ్యలో సండే మండే 2 రోజులే మిగిలాయి. ఈ సండే మండే మేమేం కవర్ చేసామంటే, సండే మొత్తం కూర్గ్ మడిగిరి కవర్ చేసాము, మండే మొత్తం మైసూర్ కవర్ చేసాము. ఏంటి కూర్గ్ మొత్తం కవర్ చేసింది ఒక రోజులోనే, ఏంటి మైసూర్ మొత్తం కవర్ చేశానంటుంది ఒక రోజులోనే అనుకుంటున్నారా? ఏంటండి, ఒక రోజులో అసలు ఒక రోజులో కూర్గు, ఒక రోజులో మైసూరు అసలు కవర్ చేయలేరు అసలు ఎవరును. పెద్ద సిటీస్ కదండి, ఎవరు కవర్ చేయలేరు ఒక రోజులో అయితే మొత్తం కవర్ చేయాలంటే. బట్ ఆ 2 daysలో మేము కవర్ చేయగలిగినంత ప్లేసెస్ అయితే కవర్ చేసాము. కూర్గ్ మడికిరి సండే అండ్ నెక్స్ట్ మండే మైసూర్. మేము ఏమేం ప్లేసెస్ అయితే కవర్ చేసామో ప్రతి వీడియో కూడా నేనైతే క్యాప్చర్ చేయడం జరిగింది. ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క వ్లాగ్లా అయితే మీతో షేర్ చేసుకుంటాను. నేను పెట్టిన ప్రతి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. జుషి మెమరీస్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తూ ఉంటుంది. కొంచెం అయితే టైం తీసుకున్న ప్రతి ప్లేస్ అయితే వ్లాగ్లా మీకైతే కవర్ చేస్తాను.
టైం పట్టడం అంటే మరి ఎడిటింగ్కి వాయిస్ ఓవర్లకి వీటికి నాకు టైం కావాలండి, ఫ్రీ టైం ఉండాలి కదా నాకు కూడా. నా ఫ్రీ టైం చూసుకొని ప్రతిదీ మీకైతే బ్లాగ్ రూపంలో అప్లోడ్ చేస్తాను, నేను ఏమైతే ప్లేసెస్ కవర్ చేశానో. సో నేను పెట్టిన వీడియోస్ మిస్ కాకూడదంటే ఇప్పుడే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, జుషి మెమోరీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye bye. See you in the next video.